అక్షర సమీక్ష డిజిటల్ దినపత్రిక బ్రోచర్ ఆవిష్కరణ హైదరాబాద్లో త్యాగరాయ గాన సభలో. అక్షర సమీక్ష డిజిటల్ దినపత్రిక బ్రోచర్ను ప్రముఖులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, రిటైర్డ్ ఎస్పీ రత్న, దైవాజ్ఞ శర్మ గురువులు, మనం ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ చక్రవర్తి, లయన్ అన్నెం కోటిరెడ్డి, పర్యావరణ పరిరక్షణ చైర్మన్ మూసా అలీ ఖాన్, మిర్యాలగూడ, యాక్టర్ ప్రొడ్యూసర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కటకం భాస్కర్ గుప్తా, శ్రీరామ్ మూర్తి, అడ్వకేట్ విజయ సంకల్పం ప్రసాద్, జర్నలిస్ట్ నీలా జ్యోతి, ఎడిటర్ దుర్గా భవానీ, డైరెక్టర్ కొండిల్ల సదానందం పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు అక్షర సమీక్ష డిజిటల్ దినపత్రిక తెలుగు సాహిత్యం, సంస్కృతి, న్యాయ, సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని ఆకాంక్షించారు. పత్రిక ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిలాగా ఉంటుంది అని తెలిపారు. పత్రిక మరింత అభివృద్ధి చెందుతూ పాఠకుల ఆదరణ పొందాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అక్షర సమీక్ష డిజిటల్ వార్తాపత్రిక స్టార్ట్ చేస్తున్నాం సార్. మీ ఆశీర్వాదంతో ఒక చిన్న లాంచింగ్ ప్రోగ్రామ్ సార్. సదానంద్ సార్. దుర్గా భవానీ సార్. అక్షర సమీక్ష దుర్గా భవానీ, చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏం కాన్సెప్ట్ ఏం బేట? అబ్బో, మాధ్యమం అనేది ప్రభావవంతమైంది. డిజిటల్ దినపత్రికను ప్రారంభించినటువంటి చిరంజీవి దుర్గా భవానీని మీరు అభినందించాలి చెప్పడం ద్వారా. గౌరవ పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి లక్ష్మీకాంతం గారి అమృత హస్తాల ద్వారా ప్రారంభమవుతుంది. అక్షర సమీక్ష తెలుగు డిజిటల్ దినపత్రిక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలో నిజం, విశ్లేషణలో స్పష్టత. పిఏ విజయ దుర్గా భవానీ గారు ఎడిటర్, కె సదానందం గారు డైరెక్టర్. అక్షర సమీక్ష తెలుగు డిజిటల్ దినపత్రిక ప్రారంభం. ఆశీర్వదించండి. సంకల్పం ప్రసాద్ గారు ఒక్కసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయ సంకల్పం ప్రసాద్ గారు, ఆయన కూడా జర్నలిస్టు, మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. పేదవాడిని మర్చిపోతున్నారా? చెప్పండి, ఇది ఎక్కడున్నారు అసలు?